ఆగమాగంగా తయారైంది. ఉప సర్పంచుల చెక్ పవర్ పై జీవోల్లో గందరగోళం నెలకొంది. చెక్ పవర్ తీసేస్తున్నట్లు జీవో జారీ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా అలజడి నెలకొంది. దీంతో రేవంత్ సర్కార్ మాట మార్చింది. అదేం లేదంటూ సవరణ ప్రకటన జారీ చేసింది. ఆ వార్తను కవర్ చేయొద్దు ప్లీజ్ అంటూ మీడియాకు విజ్ఞప్తులు చేసింది. పాత జీవో పొరపాటున జారీ అయిందంటూ కవరింగ్ డ్రామాలకు తెరలేపింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త జీవో జారీ చేసింది. రేవంత్ పాలనలో పంచాయతీరాజ్ శాఖ ఆగమాగంగా తయారైంది. ఉప సర్పంచుల చెక్ పవర్ పై జీవోలో గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, ఏదైతే ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు అంటూ కూడా కాసేపటి క్రితం ఇచ్చినటువంటి జీవోను ఏదైతే హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ జీవోకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అటు అధికారులు కూడా మితిమీరిన అవగాహనతో వాళ్ళు ఇచ్చినటువంటి జీవో కొంతసేపటి క్రితం కొంత హడావిడి చేసింది. ఉప సర్పంచులకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా మంది గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దంటూ కాసేపటి క్రితం జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది ఇచ్చాము, మళ్ళీ కొత్త జీవోను ఇస్తామంటూ కూడా కాసేపటి క్రితమే పంచాయతీరాజ్ శాఖ వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా ప్రతి శాఖలో కూడా కొంత నిర్లక్ష్యానికి గురి చేస్తూ పూర్తిగా అటు శాఖలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినటువంటి జీవో కాసేపటి క్రితమే ఈ పరిస్థితి నెలకొంది. మరొక జీవోను కూడా కాసేపటి అందులో కూడా స్పష్టత కూడా కరువైందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా కిరణ్? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు అనేది తప్పుడు సమాచారం అంటూ కూడా పంచాయతీరాజ్ శాఖ వివరణ ఇచ్చింది. అది పూర్తిగా అవాస్తవము. మా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంత తప్పుడు దౌర్లయాప్తు కూడా తను వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొక జీవోను కూడా ఇచ్చారు. అందులో కూడా స్పష్టత కరువైంది. దీనిపైన మళ్ళీ ఎట్లాంటి వివరణ ఇస్తుందనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.